హాయ్ ఎవ్రీబడి, నేను శైలజ మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఒక కొత్త ఆ, చట్టం, అది కూడా మన మహిళలకి సామాజిక భద్రత కోసం మన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక ముఖ్యమైన చట్టంతో మీ ముందుకు వచ్చాను. ఓకేనండి. సరే, ముందుగా అసలు ఆ చట్టం గురించి తెలుసుకునే ముందు నేను మీతో ఈరోజు ముఖ్యంగా మన సుప్రీంకోర్టులో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఒక 3 మినిట్స్ చెప్పుకొని దాని తర్వాత మన టాపిక్లోకి వెళ్దాం. అసలు ఈరోజు బ్రేకింగ్స్ తీసుకుంటే సుప్రీంకోర్టులో మెయిన్ జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుంటే ముందుగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరైతే ఇతర దేశాల వాళ్ళు మన దేశంలో ఉండిపోయారో, లేదంటే ఈ ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టిగ్మా గురించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దాని మీద సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ఈరోజు డిస్మిస్ చేసింది. అది ఒక ఇష్యూ జరిగింది ఈరోజు. ఇంకా నెక్స్ట్ ఇంకొక బ్రేకింగ్ విషయానికి వస్తే, బాబ్రీ డెమోలిషన్ కేసు, మన అయోధ్య ఇష్యూలో సుప్రీంకోర్టు ఈరోజు సిబిఐ కోర్టుకి జడ్జిమెంట్ డెలివరీ చేయడానికి ఏదైతే డెడ్లైన్ ఉందో ఆ డెడ్లైన్ని ఆగస్టు 31 వరకు ఎక్స్టెన్షన్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన పరిణామం ఈరోజు జరిగింది సుప్రీంకోర్టులో. ఇక మూడో విషయానికి వస్తే, ఒరిస్సా హైకోర్టు ఏదైతే ఈ మైగ్రెంట్ వర్కర్స్కి కోవిడ్ టెస్ట్ చేయాలి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది, ఆ ఆర్డర్స్ని స్టే చేస్తూ సుప్రీంకోర్టు ఈరోజు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మైగ్రెంట్ వర్కర్స్ని తిరిగి వాళ్ళ సొంత రాష్ట్రాలకు తరలించే క్రమంలో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సొంత వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోవిడ్ టెస్ట్ చేయాలన్న పిటిషన్కి ఒరిస్సా హైకోర్టు ఆర్డర్స్ ఏవైతే ఇచ్చిందో దాన్ని సుప్రీంకోర్టు ఈరోజు స్టే చేసింది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, వన్ ఆఫ్ ద మెయిన్ ట్రాజిడిక్ ఈవెంట్ ఈరోజు జరిగిన సంఘటనలో బాధాకరమైన విషయం మన వైజాగ్ గ్యాస్ డిజాస్టర్ కేస్. ఇది అటు రాష్ట్ర ప్రభుత్వం లోపమా, లేకపోతే ఇటు కంపెనీ ఫెయిల్యూరా, లేకపోతే సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ ఫెయిల్యూరా, లేకపోతే అసలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్ నార్మ్స్ తీసుకోలేదా ఇలాంటి డిజాస్టర్స్ జరగకుండా ఉండేందుకు? హజార్డస్ కంపెనీస్ ఏవైతే ఈ ప్రజలు ఉండే పర్టికులర్ పాపులర్ లొకేషన్స్లో ఏవైతే ఉంటాయో అలాంటి ఉన్నప్పుడు వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ని పర్యవేక్షించడంలో లోపమో తెలియదు. కానీ ఇది మన విశాఖపట్నంలో జరిగిన ఈ ఇష్యూ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాస్టిక్ డిజాస్టర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున జరిగింది ఈ ఇష్యూ. సో అందరూ నిద్దట్లో ఉన్నారు, ఎవరికి ఏమైందో తెలియలేదు. ఏమైందో తెలిసే లోపల అంతా జరిగిపోయింది. సో దానికి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కరికి 50 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇమీడియట్ రిలీఫ్ ఫండ్గా 50 కోట్లు రిలీజ్ చేయమని చెప్పి ఆ కంపెనీకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకున్న ముఖ్య పరిణామం ఈరోజు. ఇకపోతే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఐటీ కంపెనీస్, నెక్స్ట్ బీపీఓలు అయితేనేమి, ఐటీ కంపెనీలు అయితేనేమి, కేపీఓలు అయితేనేమి, మీడియా గ్రూప్స్లో అయితేనేమి మాస్ టెర్మినేషన్ అనేది, ఎంప్లాయీస్ మాస్ టెర్మినేషన్ అనేది జరుగుతుంది. అయితే ఆ మాస్ టెర్మినేషన్ జరిగిన దాని మీద పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ పిటిషన్ని ఓకే చేస్తూ ఆ పిటిషన్ని తీసుకోవడం జరిగింది సుప్రీంకోర్టు. దాని మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వచ్చే దీంట్లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకొక విషయం, ముఖ్యమైన పరిణామం ఇంకొకటి ఏంటంటే, నార్త్ ఈస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళు సివియర్గా సఫర్ అవుతున్నారు. సో కోర్టు దాని గురించి కొన్ని ముఖ్యమైన
సందేశాలు జారీ చేయడం జరిగింది. సో మన గవర్నమెంట్ కూడా పీపుల్కి కొంచెం కేర్ తీసుకొని ఆ నార్త్ ఈస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంటు సోషల్ స్టిగ్మాలో ఉన్నారు. సో వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇక మరొక ముఖ్యమైన విషయానికి వస్తే ఈ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత లాక్డౌన్లో ఉన్నప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు ఇంకా లాక్డౌన్లో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో ఈ లిక్కర్ సేల్ ఏదైతే ఉందో దాన్ని మొదలుపెట్టడం జరిగింది వివిధ రాష్ట్రాలు. అదేవిధంగా మన ఏపీలోని మన తెలంగాణలోని ఢిల్లీ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో ఈ లిక్కర్ సేల్ని మొదలుపెట్టడం జరిగింది. కొంతవరకు దాని మీద ఆ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హైక్ చేస్తూ ఆ సేల్ని మళ్ళీ పునఃప్రారంభించారు. అయితే దీనివల్ల ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అన్నది వాళ్ళు పాటించటం లేదు. సో అటు ఏపీలో తీసుకున్నా మన తెలంగాణలో తీసుకున్నా విపరీతమైన క్రౌడ్ ద వెరీ ఫస్ట్ డే ఎప్పుడైతే షాప్స్ ఓపెన్ చేశారో అప్పటి నుంచి క్రౌడ్ బాగా పెరిగిపోయింది. సో ఆ క్రౌడ్ని తగ్గించే క్రమంలో సుప్రీంకోర్టు ఏమని ఆదేశాలు జారీ చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని కన్సిడర్ చేయాలని తీసుకొచ్చింది. అది ఏంటంటే డోర్ డెలివరీ చేసే సిస్టమ్ని ఆలోచించాలి, దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో ఆలోచించండి అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని గురించి ఒకసారి పునరాలోచించాలని దీంట్లో కోరడం జరిగింది. ఇది ఒక ముఖ్య పరిణామం ఈరోజు మన సుప్రీంకోర్టులో జరిగింది. నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే ఇవండి. నెక్స్ట్ మన ఏపీ హైకోర్టు కూడా ఈ విశాఖపట్నం ఇన్సిడెంట్ని బాగా సీరియస్గా తీసుకొని సుమోటో కాగ్నిజెన్స్గా తీసుకోవడం జరిగింది. చూద్దాం ఏ విధంగా కోర్టు దీని మీద స్పందించి ఎవరికైతే దీనివల్ల నష్టపోయారో వారికి ఏ విధమైన పరిహారాన్ని అందించడంలో కానీ గవర్నమెంట్కి ఏ విధమైన స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడంలో కానీ కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో మనము చూద్దాం. ఇవండి మెయిన్గా ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన మెయిన్ పరిణామాలు. ఇక మనము మామూలుగా మన చట్టాలు వాటి మీద అవగాహన వీటిలో భాగంగా ఈరోజు టాపిక్లోకి వస్తే ముఖ్యంగా ఈరోజు నేను మీతో తీసుకురావాలనుకున్న ముఖ్యమైన చట్టం మన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017. సో ఇది ఎందుకు ముఖ్యమైన చట్టం అంటున్నానంటే ఇది సోషల్ సెక్యూరిటీ యాక్ట్స్లో ఉమెన్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎనాక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో యాక్చువల్గా మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అన్నది 1961లోనే తీసుకురావడం జరిగింది. అయితే తర్వాత దాని మీద కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తూ ఇప్పుడు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017 అన్నది మన ప్రస్తుతం అమల్లో ఉంది. ఓకేనండి. మరి ఆ యాక్ట్లో ఉన్న ముఖ్య అంశాలు అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది బ్రీఫ్గా తెలుసుకుందాము. ఆ చెప్పే ప్రయత్నం బ్రీఫ్గా చెప్పడానికి నేను మీకు మీ ముందుకు వచ్చాను. సో లెట్ us స్టార్ట్. ముఖ్యంగా అసలు ఈ మెటర్నిటీ బెనిఫిట్ అంటే ఏంటి అని తీసుకున్నట్లయితే ఈ మెటర్నిటీ బెనిఫిట్ అన్నది ఉమెన్ ఎంప్లాయీస్, వర్కింగ్ ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఒక సంస్థలో వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ ముందు కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ వాళ్ళు పొందే ఒక రకమైన సదుపాయాన్ని బెనిఫిట్ని మెటర్నిటీ బెనిఫిట్ అంటారు. సో యాక్చువల్గా ఇండియా డెవలపింగ్ కంట్రీ. సో మన ఇండియాలో ఈ మెటర్నిటీ యాక్ట్ అన్నది 1961లోనే తీసుకురావటం జరిగింది. దాన్ని మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 అని అంటారు. సో ఈ 1961 యాక్ట్ ప్రకారం 12 వారాలు ప్రసూతి సెలవు అంటే వేతనంతో కూడిన సెలవు
ఈ మహిళా ఉద్యోగికి ఇవ్వడం జరుగుతుంది ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం. సో ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే 10 మందికి మించి ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడానండి ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ పరిధిలోకి వస్తాయి ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా. అయితే ఆ ఉమెన్ ఎంప్లాయీస్ ఏదర్ పెర్మనెంట్ ఎంప్లాయీస్ అయినా కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ మీదైనా కావచ్చు, లేకపోతే ఎంగేజ్ విత్ ఏజెన్సీస్ ద్వారా పనిలోకి తీసుకోబడిన ఎంప్లాయీస్ అయినా కావచ్చు. ఎవరైనా కూడా ఈ మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్లోకి పరిధిలోకి వస్తారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో మెన్ వర్కింగ్ రేషియో ఏ విధంగా పెరుగుతూ పోతుందో అలాగే ఉమెన్ వర్కింగ్ రేషియో కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోతుంది. సో ఆ యాక్ట్ 1961లో పాస్ చేసిన యాక్ట్కి ఇప్పుడు ప్రజెంట్ యాక్ట్లోని మహిళా సాధికారికత జరిగిన తర్వాత ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగిన తర్వాత మహిళా ఉద్యోగుల రేషియో కూడా పెరుగుతూనే వచ్చింది. సో అందులో భాగంగా ఏవైతే ఈ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ జరిగి మహిళల సాధికారికత జరిగిందో అదేవిధంగా మన పాత చట్టాల్లో కూడా మార్పులు రావాలి కదండి. సో అదేవిధంగా ఈ పాత చట్టం ఏదైతే ఉందో 1961 మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ దాన్ని కొద్దిగా అమెండ్ చేస్తూ 2017లో పార్లమెంట్లో బిల్లు తీసుకురావడం జరిగింది. అదే మెటర్నిటీ లీవ్ అమెండ్మెంట్ బిల్ 2017. సో ఈ అది తర్వాత బిల్ యాక్ట్గా ఎనాక్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా కొన్ని మార్పులతో సరికొత్తగా మళ్ళీ మన దగ్గరికి ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఓకే, ఈ ముందుగా అసలు ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అన్నది ఏ సంస్థలకి వీటికి వర్తిస్తుందని తీసుకుంటే ముఖ్యంగా ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అవి ఫ్యాక్టరీస్ అయితే కానివ్వండి, లేకపోతే కార్పొరేట్స్ అయితే కానివ్వండి, లేకపోతే ప్లాంటేషన్స్ అయితే కానివ్వండి, లేకపోతే ఏ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ పరిధిలోకి వస్తాయో అవి ప్లస్ పబ్లిక్ సెక్టార్లో ఉండే ఇవన్నీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ పరిధిలోకి వస్తాయన్నమాట. సో ఇదండి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లోకి వచ్చే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఆల్ కార్పొరేట్ ఆఫీసర్స్ అండ్ మైన్స్ అండ్ ప్లాంటేషన్స్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఇది ఒక మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఓకే, ఏవి వాటి పరిధిలోకి వస్తే తెలుసుకుందాం. అసలు ఏ ఉమెన్ ఎంప్లాయీ ఈ మెటర్నిటీ బెనిఫిట్ని పొందుతుంది అని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ ఉమెన్ ఎంప్లాయీ ఒక సంవత్సర కాలంలో ఏ మహిళా ఉద్యోగి 80 రోజులు కంటిన్యూస్గా ఆ సంస్థలో ప్రస్తుతం ఉన్న సంస్థలో పనిచేస్తూ ఉంటుందో ఆ మహిళా ఉద్యోగికి ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేది వర్తిస్తుంది. అది ఎప్పుడు ఆమె ప్రసూతి సమయంలో పొందే ఒక బెనిఫిట్. ఓకేనండి. కంటిన్యూస్గా 80 days వర్క్ చేసి ఉండాలి ఆ ప్రజెంట్ ఆర్గనైజేషన్లో కానీ, సంస్థలో కానీ, ఆ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్. అండ్ ఇక పేమెంట్కి వస్తే అసలు ఏ విధంగా ఈ బెనిఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు అని తీసుకుంటే ఆ మహిళా ఉద్యోగి ప్రస్తుతానికి డైలీ వేజెస్ మీద తీసుకునే యావరేజ్ డైలీ వేజ్ ఏదైతే ఉంటుందో అది ఆ పీరియడ్ ఆఫ్ యాబ్సెన్స్ డేస్ మీద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా జరుగుతుంది. సో ఓకే, ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ పీరియడ్. ఇప్పుడు మన పాత మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లో ఏదైతే ఈ 12 weeks 12 వారాలు వేతనంతో కూడిన సెలవు ఏదైతే ఉందో అది మార్చడం జరిగింది మన 2017 యాక్ట్లో. యాజ్ పర్ 2017 మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం అది 26 వారాలకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే ఈ సంస్థ ద్వారా బెనిఫిట్ పొందుతారో, ఈ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఈ
మహిళా ప్రసూతి సెలవు ఎవరైతే పొందుతారో వాళ్ళకి 26 వారాలు పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయబడుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ అమెండెడ్ ఇన్ మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్లో. సో ఈ 26 వారాలు 8 వారాలు ముందు, 8 వారాలు ప్రెగ్నెన్సీ తర్వాత తీసుకునే స్వేచ్ఛ ఈ మహిళకి కల్పిస్తూ ఈ చట్టంలో మార్పులు తీసుకురావటం జరిగింది. ఇదండి వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్. ఇక ఓకే, ఇది ఒక ముఖ్యమైన చేంజ్ జరిగింది ఈ 2017 మెటర్నిటీ అమెండ్మెంట్ యాక్ట్లో. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ మెటర్నిటీ లా ఫర్ కమిషనింగ్ మదర్స్ ఇన్ ఇండియా అంటే మన టెక్నాలజీ డెవలప్ అయింది ఇండియాలో. డే టు డే టెక్నాలజీతో పాటు అన్ని విధాలుగా మనం టెక్నాలజీని వాడుకుంటూ ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ ఉమెన్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేచురల్గా బర్త్ ఇవ్వలేని నేపథ్యంలో వాళ్ళు బయలాజికల్ మదర్గా మారుతారు. సో ఎవరైతే ఒక ఎస్టాబ్లిష్మెంట్లో ఒక బయలాజికల్ మదర్గా మారాలనుకుంటున్న మహిళా ఉద్యోగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 12 వారాలు వేతనంతో కూడిన సెలవుని మంజూరు చేయడం జరుగుతుంది ఈ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. సో ఇది బయలాజికల్ మదర్కి వర్తించే సదుపాయం. సో ఇక ట్యూబెక్టమీ ఆపరేషన్ అవుతాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ఈ మహిళా ఉద్యోగి ఎవరైతే ఉంటారో ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ కేస్ ఆ మహిళా ఉద్యోగికి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకొని ఉంటే ఆ మహిళా ఉద్యోగికి 2 వీక్స్ ఇమీడియట్ ఆపరేషన్ నుంచి 2 వీక్స్ సెలవు మంజూరు చేయడం పడుతుంది. ఇది ఒక మెయిన్ పరిణామం ఈ అమెండ్మెంట్ యాక్ట్లో. సో ఇంకా ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో క్రిటికాలిటీ అయ్యి ఒకవేళ పోస్ట్ మెటర్నిటీ తర్వాత కానీ ఆ మహిళా ఉద్యోగికి ఏదైనా ఇల్నెస్ కానీ అట్లాంటివి వచ్చినట్లయితే ఆ మహిళా ఉద్యోగికి 1 మంత్ ఎవరైతే మహిళా ఉద్యోగి సఫర్ అవుతుందో 1 మంత్ ప్రీమెచ్యూర్ డెలివరీ అయినా కానీ లేకపోతే మిస్క్యారేజ్ అయినా కానీ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా 1 మంత్ వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయబడుతుంది ఈ మహిళా ఉద్యోగికి. ఇదండి ఇది కూడా అమెండ్మెంట్ యాక్ట్లో వన్ ఆఫ్ ద మెయిన్ అమెండ్మెంట్. ఇక ఇన్ కేస్ ఆఫ్ ఓకే, ఇవి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లో ఈ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇవి అసలు పబ్లిక్ సెక్టార్లో వాళ్ళకి ఏ విధంగా వర్తిస్తాయి, ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళకి ఏ విధంగా వర్తిస్తాయి? ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక విధంగా ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో తీసుకున్నట్లయితే 180 రోజులు మొదటి 2 పిల్లలకి 180 రోజులు వేతనంతో కూడిన సెలవు ఆ మహిళా ఉద్యోగిని పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఇక ప్రైవేట్ సెక్టార్లోకి వస్తే, ప్రైవేట్ సెక్టార్లో తీసుకున్నట్లయితే ఒక ఎస్టాబ్లిష్మెంట్కి ఒక కంపెనీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొన్ని వేరియేషన్స్ ఉండడం జరుగుతుంది. సో ఆ వేరియేషన్స్ ప్రకారం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చిన్న చిన్న మార్పులతో ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అన్నది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఇది ఒక అమెండ్మెంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ పరిణామం. ఇక ఈ మెటర్నిటీ లీవ్ బెనిఫిట్ కింద కాంపన్సేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వరకు తీసుకున్నట్లయితే అసలు వేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ బెనిఫిట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అని తీసుకున్నట్లయితే ఇందాక చెప్పాను కదండి, డైలీ యావరేజ్ ఏదైతే వేజ్ డైలీ యావరేజ్ ఉంటుందో ఆ డైలీ యావరేజ్ని బేస్ చేసుకొని ఆ వేజ్ని నిర్ణయించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ మహిళా ఉద్యోగిని ప్రెగ్నెన్సీ టైంలో ఈ బెనిఫిట్ని పొందుతుందో డెలివరీ టైంలో ఆ మహిళా ఉద్యోగినికి 3500 రూపీస్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మెడికల్ బోనస్ అంటారు. ఇంక్లూడింగ్ ఈ
26 వీక్స్ అంటే 26 వారాల వేతనంతో కూడిన సెలవుతో పాటు 3,500 రూపాయలు మెడికల్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది నాట్ ఓన్లీ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఆల్ సెక్టర్స్ ఈ బెనిఫిట్ అన్నది ఆ మహిళా ఉద్యోగినికి ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే దాంతోపాటు ఇంకా ఫర్దర్ బెనిఫిట్ ఒకటి ఉంది. అది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 2013 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 6,000 రూపీస్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది ఆ మహిళా ఉద్యోగినికి. ఇవి చాలా ఆర్గనైజేషన్స్లో కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇవండి మెయిన్గా మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్న ముఖ్య విషయాలు. ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే 26 వారాల పూర్తి వేతనంతో కూడిన సెలవుతో పాటు 3,500 రూపాయల మెడికల్ బెనిఫిట్తో పాటు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మహిళా ఉద్యోగిని ఎవరైతే ఉంటారో ఆ మహిళా ఉద్యోగినికి 6,000 రూపాయలు ఈ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పైన చెప్పుకున్నవన్నీ కూడా క్యాష్ బెనిఫిట్స్, అంటే ఎంప్లాయీకి ఈ మహిళా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మధ్య ఈ క్యాష్ బెనిఫిట్స్ వచ్చే అంశాలు. ఇక మోరల్ బెనిఫిట్స్ అంటే మోరల్ రైట్స్, ఈ మహిళా ఉద్యోగికి ఏవైతే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోరల్ రైట్స్, అలాగే సేమ్ టైం మోరల్ డ్యూటీస్ ఈ ఎంప్లాయర్కి, ఆ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న ఎంప్లాయర్కి ఈ మోరల్ డ్యూటీస్ అన్నవి చెప్పబడినవి ఈ యాక్ట్లో. ఈ మోరల్ రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి తీసుకుంటూ పోతే ముఖ్యంగా ఈ మహిళా ఉద్యోగిని యాక్ట్ ప్రకారం ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఈ మహిళా ఉద్యోగిని ఎవరైతే ఉంటారో ఒక సంస్థలో, ఒక ఎస్టాబ్లిష్మెంట్లో, ఆ మహిళా ఉద్యోగినికి 10 వారాల ముందు నుంచి, అంటే డెలివరీకి 10 వారాల ముందు నుంచి ఎటువంటి లాంగ్ స్టాండింగ్ వర్క్స్ కానీ హార్డ్ వర్క్స్ కానీ ఇవ్వకూడదని ఈ యాక్ట్లో చెప్పబడింది. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత 6 వారాల వరకు ఈ మహిళా ఉద్యోగినికి ఎటువంటి హజార్డస్ వర్క్స్ కానీ, అంటే లాంగ్ స్టాండింగ్ వర్క్స్ కానీ అలాంటి వర్క్స్లో ఇన్వాల్వ్ చేయకూడదని చెప్పి ఈ యాక్ట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటూ పోతే ఇంకా ఒక ముఖ్యమైన ఈ అమెండ్మెంట్లో ఒక ముఖ్యమైన పరిణామం ఏంటంటే, ఏ ఆర్గనైజేషన్లో, ఏ సంస్థలో, ఏ ఎస్టాబ్లిష్మెంట్లో 50కి మించి ఈ మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక శిశు సంక్షేమ గృహం, అంటే ఇప్పుడు క్రష్, అది ఆ ఎస్టాబ్లిష్మెంట్లో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. అది కూడా పూర్తి బాధ్యత, ఎంప్లాయర్ పూర్తి బాధ్యత మీద ఈ ఎస్టాబ్లిష్మెంట్లో ఎవరైతే ఈ మహిళా ఉద్యోగిని ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆ పుట్టిన ఆ పిల్లలతో పాటు తిరిగి విధుల్లోకి జాయిన్ అవుతుందో వారి సంక్షేమం కోసం ఈ శిశు సంక్షేమ గృహం లాంటిది, అంటే ఆ పిల్లలకి పాలు ఇవ్వడానికి కానీ, ఆ పిల్లల్ని చూసుకుందుకు కానీ ఆ మహిళా ఉద్యోగినికి సదుపాయం కల్పిస్తూ ఆ ఎస్టాబ్లిష్మెంట్లోనే పెట్టాలని చెప్పి ఈ యాక్ట్లో చెప్పబడింది. అది కూడా ఒక ఏ ఎస్టాబ్లిష్మెంట్లో 50కి మించి మహిళా ఉద్యోగులు ఎందులో అయితే ఉంటారో అందులో ఇది తప్పనిసరిగా పెట్టాలండి. ఇది అమెండ్మెంట్లో క్లియర్గా చెప్పబడిన ఒక అంశం. ఇక ఈ ఎస్టాబ్లిష్మెంట్లో ఈ క్రష్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ మహిళా ఉద్యోగినికి ఒక రోజులో ఆమె లీజర్ పీరియడ్తో పాటు 4 times విజిట్ చేసి ఆ పుట్టిన పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి కానీ అయితేనేమి చూసుకుందుకు కానీ అతని బాగోగులు ఆ పుట్టిన పిల్లల బాగోగులు చూసుకుందుకి ఆ మహిళా ఉద్యోగినికి సదుపాయం కల్పిస్తూ ఆ విధంగా అవర్స్ కేటగిరైజ్ చేయడం ఒక పూర్తి బాధ్యత ఆ ఎంప్లాయర్ మీద ఉంది. 4 సార్లు ఆ మహిళా ఉద్యోగినికి విజిట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఈ యాక్ట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యాక్ట్లో అమెండ్ చేయడం జరిగింది. ఇక సరే, ఈ యాక్ట్లు ఉన్నాయి, యాక్ట్లో అన్నీ
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంక్లూడ్ చేశారు చెప్పారు. ఒకవేళ ఎవరైతే ఎంప్లాయర్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా వైలేషన్స్ జరుగుతుందో, ఈ మహిళా ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైలేషన్స్ జరిగిన పక్షంలో ఆ ఎంప్లాయర్కి ఏ విధమైన పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పుకుంటే, ఒకవేళ ఈ రకమైన వైలేషన్స్ ఎవరైతే చేస్తారో ఆ ఎంప్లాయర్కి 5,000 రూపీస్ 5,000 రూపాయల ఫైన్తో పాటు 1 సంవత్సర కాలం పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుంది ఈ యాక్ట్ ప్రకారం, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం. సో ఎవ్రీ ఎస్టాబ్లిష్మెంట్లో తప్పనిసరిగా ఎంప్లాయర్ ఏ ఎంప్లాయర్ అయితే ఈ బెనిఫిట్స్ వైలేట్ చేసిన ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ రకమైన 5,000 రూపీస్ ఫైన్తో పాటు 1 year జైలు శిక్ష అన్నది ఈ కీలకమైన అంశాన్ని ఈ అమెండ్మెంట్ యాక్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మనకి కంపెనీకి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి ప్రైవేట్ సెక్టార్లో. అంటే హెచ్ఆర్ రూల్స్ బట్టి ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా పోతే ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అన్నది మన ఇండియాలో కొంచెం ఇంప్లిమెంట్ చేసే విధానంలో మన ఇండియా కొంచెం వెనుకబడి ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా 2 ముఖ్యమైన అంశాలు మనం చెప్పుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఈ క్రష్ ఏర్పాటు చేయడంలో కానీ, నెక్స్ట్ వాటికి ఎక్స్పెన్సెస్ కానీ అవన్నీ కూడా ఆ ఎంప్లాయర్ యొక్క పూర్తి బాధ్యత మీద జరుగుతుంది మన ఇండియాలో. అదే మనము అదర్ కంట్రీస్లో తీసుకున్నట్లయితే ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సగం బాధ్యతను కల్పిస్తూ గవర్నమెంట్ సగం బాధ్యత తీసుకుంటుంది. సో 50-50 ఉంటుంది, కోఆర్డినేషన్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి అదర్ కంట్రీస్లో. సో అలా చూసుకుంటూ పోతే మన ఇండియా కన్నా అదర్ కంట్రీస్లో ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ త్వరితగతిన జరుగుతుంది. సో మన ఇండియా కూడా దాని గురించి రకరకాలుగా అమెండ్మెంట్స్ తీసుకోవచ్చు. డే టు డే అమెండ్మెంట్స్లో భాగంగా ఇవన్నీ తీసుకొచ్చినా కూడా ఎటు విధంగా చెప్పుకున్నా పోయినా ఇండియా కొంచెం ఈ విషయంలో కొంచెం వెనుకబడే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే మన ఇండియాలో కొన్ని సంఘటిత ఈ కంపెనీస్ అంటే చిన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేయడం ఎంప్లాయర్కి ఒక రకంగా బర్డెన్తో కూడుకున్న పని అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇంప్లిమెంటేషన్. మన ఇండియాలో ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి చూసుకుంటే మెయిన్ డ్రాబ్యాక్ దీనిగా చెప్పుకోవచ్చు ఇది. అయితే ఇక ఎవ్రీ హెచ్ఆర్ హ్యాస్ టు డీటెయిల్డ్ మెటర్నిటీ లీవ్ పాలసీ గురించి ఆ మహిళా ఉద్యోగినికి త్రూ మెయిల్ ద్వారా కానీ డాక్యుమెంటేషన్ ద్వారా కానీ ఆ మహిళా ఉద్యోగినికి తెలియపరచాలి. అంటే ఆ మహిళా ఉద్యోగులు ఎవరైతే ఈ మెటర్నిటీ బెనిఫిట్ కిందకి వస్తారో వాళ్ళకి మీకు ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి అని చెప్పి త్రూ ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే త్రూ స్టేట్మెంట్ ద్వారా కానీ వాళ్ళకి తెలియపరచాలి. ఓకేనండి. ఇది మోరల్ రైట్స్లో తీసుకుంటే ఆ మహిళా ఎంప్లాయీకి వర్తించే ఒక మోరల్ రైట్. ఆ విధంగా తెలుసుకోవడం ద్వారా ఆ మహిళా ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో దాని ప్రకారం ఆమె తన విధులని సరిది చేసుకునే విధంగా ఆమెకి చేసుకునే అవకాశాన్ని ఈ అమెండ్మెంట్ యాక్ట్లో కల్పించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ హెచ్ఆర్ ప్రతి ఎస్టాబ్లిష్మెంట్లో మానవ వనరుల విభాగం అని హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది హెచ్ఆర్ మేనేజ్మెంట్ విభాగం ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి అంటే డే టు డే ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లో కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయో ఆ డే టు డే అమెండ్మెంట్స్ని ఈ మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేయడం అంటే డిస్ప్లే చేయాలి. వాళ్ళు డే టు డే అప్డేట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ అదేవిధంగా ఈ మహిళా ఉద్యోగినులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాటి గురించి అవగాహన కల్పిస్తూ ముందుకి తీసుకెళ్ళాలి. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్
మోరల్ డ్యూటీస్ ఆఫ్ ఎంప్లాయర్ ఎవ్రీ ఎస్టాబ్లిష్మెంట్లోనండి. ఓకే, ఇవన్నీ కూడా మెటర్నిటీ బెనిఫిట్లో వచ్చే మోరల్ రైట్స్. ఇన్ కేసు ఈ మెటర్నిటీ బెనిఫిట్ అప్లికబుల్ కాని పక్షంలో ఉన్న మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ వర్తిస్తుంది అంటే వాళ్ళకి కూడా ఒక బెనిఫిట్ వర్తిస్తుందండి. అదే మన స్టేట్ ఇన్సూరెన్స్ పాలసీ, ఈఎస్ఏ అంటారు, ఆల్టర్నేటివ్ పాలసీ ఫర్ మెటర్నిటీ. అయితే ఈ ఈఎస్ఏ పాలసీ ప్రకారం ఇందులో ఒక విషయం ఉంది. ఎవరికైతే ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వర్తిస్తుందో వాళ్ళకి ఈ ఈఎస్ఏ స్టేట్ పాలసీ కింద వాళ్ళకి బెనిఫిట్ వర్తించదు. వాళ్ళకి ఈ బెనిఫిట్ ఎవరికైతే వస్తుందో ఈ బెనిఫిట్ రాదు. సో ఏదో ఒక బెనిఫిట్ని మట్టుగా పొందగలరు ఈ మహిళా ఎంప్లాయర్స్. సో ఈ ఈఎస్ఏ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఎటువంటి మహిళా ఉద్యోగులకి పాలసీ కిందకి వస్తారు అంటే, ఇంతకుముందు స్టేట్ ఇన్సూరెన్స్ పాలసీ అమెండ్ అవ్వకముందు ఏ మహిళా ఉద్యోగిని అయితే 15,000 రూపాయలు లోపల శాలరీ తీసుకుంటుందో ఆ మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ స్టేట్ ఇన్సూరెన్స్ పాలసీలోకి వచ్చేవారు. ఇప్పుడు స్టేట్ ఇన్సూరెన్స్ పాలసీ యాక్ట్ అమెండ్ చేయబడింది. దాని ప్రకారం 21,000 రూపాయలు లోపల మించి వేతనం ఉన్న అందరి మహిళా ఉద్యోగులకి కూడా ఈ స్టేట్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఈ బెనిఫిట్ అనేది వర్తించడం జరుగుతుంది. సో ఓకే, ఈ ఈఎస్ఏ బెనిఫిట్ కింద స్టేట్ ఇన్సూరెన్స్ పాలసీ బెనిఫిట్ కింద షేరింగ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే 4.75 ఎంప్లాయర్కి ఉంటుంది, 1.75 వచ్చి ఎంప్లాయీకి ఉంటుంది ఈ కంట్రిబ్యూషన్. సో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ చాలా నామినల్గా ఉంటుంది, 1.75. అదేవిధంగా తీసుకుంటూ పోతే ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ వచ్చి 4.75 కింద ఉంటుంది. ఇదండి ఆల్టర్నేటివ్ బెనిఫిట్స్. ఈ మహిళా ఉద్యోగిని ఎవరైతే ఉంటారో అంటే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కింద బెనిఫిట్ పొందలేని మహిళా ఉద్యోగినికి స్టేట్ ఇన్సూరెన్స్ పాలసీ కింద పొందే బెనిఫిట్. ఇవండి మెయిన్ ముఖ్య పరిణామాలు, ఈ మెటర్నిటీ బెనిఫిట్లో ఉన్న ముఖ్య అంశాలు. ఇక ఓకే, యాక్ట్ అన్నీ చెప్తుంది, మనకి అన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇవన్నీ ఓకే. ఒకవేళ ఏ ఎస్టాబ్లిష్మెంట్లో అయితే కానీ, ఒక ఆర్గనైజేషన్లో అయితే కానీ, లేకపోతే ఒక కంపెనీలో అయితే కానీ ఎవరైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వరో అప్పుడు ఆ మహిళా ఉద్యోగిని ఏమి చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈ అంశానికి వస్తే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కానీ, ఎవ్రీ స్టేట్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఒక విభాగం ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ కమిషన్ ఫర్ ఉమెన్ అని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ అని స్టేట్ లెవెల్లో ఉంటుంది, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఈ కంపెనీ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ కానీ, కంపెనీ కానీ ఆప్షన్ ఎస్టాబ్లిష్మెంట్ కింద వచ్చే కంపెనీస్ ఏవైతే ఉంటావని డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నట్లయితే ఆ మహిళా ఉద్యోగిని నేరుగా ఈ డిస్ట్రిక్ట్ కమిషన్ ఫర్ ఉమెన్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ కానీ, కేసు కానీ ఫైల్ చేయవచ్చు. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉన్నట్లయితే ఆ కంపెనీ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ దాంట్లో కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. ఈ విధంగా ఈ మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మెటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ కింద బెనిఫిట్స్ పొందవచ్చు. ఇదండి మన సోషల్ సెక్యూరిటీ యాక్ట్స్లో భాగంగా మహిళలకి కల్పించబడిన ముఖ్యమైన అమెండ్మెంట్ ఈ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్. రేపు మరి ఒక ముఖ్యమైన చట్టంతో మీ ముందుకు వస్తాను. చట్టాలు వాటి మీద అవగాహనలో భాగంగా నేను ఈ విధంగా మీ ముందుకు వస్తున్నాను. రేపు మరి ఒక ముఖ్యమైన చట్టంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.